హాయ్ ఫ్రెండ్స్, జల్లెడతో తాటి గుజ్జు తీసే విధానం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మేము ఒక తాటి పండుని తీసుకున్నాము. అది చాలా పెద్ద సైజు తాటి పండే. చూడండి, తాటి పండు తొక్కన పైన బ్లాక్గా ఉండేదంతా తీసేసుకొని టెంకల్ని విడదీసేసి రౌండ్గా చుట్టేసుకుని బాల్స్ లాగా ఒక బాల్స్ మాదిరిగా చుట్టేసుకుని ఏమన్నా పీచ్ లాగా బ్లాక్ పీచ్ లాగా ఉంటాయి, నల్లగా పీచ్లా ఉంటాయి, అలాంటివి తీసేసుకుని పక్కన పెట్టుకుని రౌండ్గా బాల్స్ లాగా షేప్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక బియ్యం జల్లించుకుంటాం కదా, నూకల జల్లెడు అంటారు మా దగ్గర. జల్లెడు ఒకటి తీసుకొని నీట్గా ఎడాపెడా నీట్గా కడిగేసుకొని అది ఒక స్టీల్ పళ్ళెంలో బోర్లించుకొని అంగోండి తాటి పండుని ఆ విధంగా గుజ్జు తీసుకుంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగానే చేస్తాము. చాలా ఈజీగా, ఎక్కువసేపు చేయని అవసరం లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పీచు కూడా రాకుండా క్రీమీగా భలే వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే ఈ విధానాన్ని ఫాలో అవుతాము. మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఈజీగా ఉంటుందని మేము పెడుతున్నాం ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇది బియ్యం జల్లించుకుంటాం ఫ్రెండ్స్, నూకలు బయటకు రావడానికి. ఇది నూకల జల్లెడ అంటారు. జల్లెడతో చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో మీరు కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. చాలా ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో చూసిన విధంగా. మనం పీచును కూడా మళ్ళీ తీసుకొని అవసరం లేదు. రెండు పనులుగా ఉండకుండా ఒకే ట్రిప్లో మనం జల్లెడని తిరిగేసి చేసుకోవటంలో చూడండి, ఒక టెంకని తీసేటప్పటికి ఆ మాత్రం ఉంది. 3 టెంకలు తీసిన తర్వాత కూడా గుజ్జు చూద్దురు కానీ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి వీడియోలో. చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అనుకోండి, చూడండి ఫ్రెండ్స్, 3 టెంకలు తీసిన తర్వాత ఎక్కువసేపు చేసినా కండ్రగా ఉంటుందంటారు కదా, అందుకని మేము లైట్గానే తీసుకుంటాము. మరీ ఎక్కువగా అరిగిపోయేటట్టు టెంకను రుద్దకుండా. చూడండి ఫ్రెండ్స్, గుజ్జు అంత నీట్గా ఒక్క పీచు కూడా లేకుండా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అంత గుజ్జులోని నేను 3/4 కేజీ ఇడ్లీ రవ్వ కలిపాను ఫ్రెండ్స్. 3/4 కేజీ ఇడ్లీ రవ్వ కలిసింది ఫ్రెండ్స్ నాకు. చాలా నీట్గా అయితే ఈ వీడియోలో నా వంటకం చూపించడం నా ఉద్దేశం కాదు, కానీ ఈజీగా తాటి గుజ్జుని ఏ విధంగా తీసుకోవచ్చో నాకు తెలిసిన విధానం మీకు తెలియజేయడమే నా లక్ష్యం ఫ్రెండ్స్. చూడండి, తాటి గుజ్జుని తీసే విధానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా జల్లెడతోటి చాలా ఈజీగా మనం తాటి గుజ్జును తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.